భారత్పై విషం చిమ్మడమే తన విధానంగా పెట్టుకున్న పాకిస్తాన్ తాజాగా అంతర్జాతీయ సమాజాన్ని కూడా ఏమార్చే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్లోని ఉగ్ర శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన పలువురు మృతి చెందారు. అయితే మృతి చెందిన ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించింది. ఈ అంత్యక్రియల్లో లష్కరే తాయిబాకు చెందిన సీనియర్ కమాండర్ హఫీజ్ అబ్దుల్ రహూఫ్ సహా సైనిక అధికారులు, పాక్ పోలీసులు, రాజకీయ నేతలు పాల్గొన్నారు. రవూఫ్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా కూడా ముద్ర వేసింది. అలాంటి ఉగ్రవాదికి ఆశ్రయం ఇవ్వడంతో పాటు అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్ ప్రభుత్వం మౌనంగా ఉంది. అంతేకాదు, దీన్ని సమర్థించుకుంటూ ఆయనను మత గురువుగా, కుటుంబ సభ్యుడిగా పేర్కొంటూ అంతర్జాతీయ సమాజాన్ని ఏమార్చే ప్రయత్నం చేసింది. మరోవైపు పాక్ సైన్యం కూడా రవూఫ్ ను వెనకేసుకు వచ్చింది. ఆయన స్థానిక మత గురువు అని, ఓ పార్టీ కార్యకర్త, కుటుంబ సభ్యుడు అంటూ పాకిస్తాన్ కు చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఓ గుర్తింపు కార్డును కూడా ప్రదర్శించారు. అయితే ఇక్కడే పాక్ అడ్డంగా దొరికిపోయింది. సదరు గుర్తింపు కార్డులో పేర్కొన్న పుట్టినరోజు, గుర్తింపు సంఖ్య వంటివి అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ రవూఫ్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొంటూ జారీ చేసిన కార్డులోని వివరాలతో పక్కాగా సరిపోయాయి. ఇదే విషయాన్ని భారత సైనికాధికారులు బట్టబయలు చేశారు.